మీరు ఇప్పుడు ఏ దేశం వెళ్ళండి, యేసుక్రీస్తు యొక్క జననం, ఆ యొక్క పండుగ క్రిస్మస్, యేసుక్రీస్తు పుట్టిన ఆ సందర్భాన్ని ప్రతి దేశంలో కూడా సంబరాలుగా జరుపుకుంటారు. కారణం, యేసుక్రీస్తు కేవలం ఒక దేశానికి చెందినవాడు మాత్రమే కాదు కాబట్టి. యేసుక్రీస్తు ఒక పట్టణానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు. ఇక్కడ అర్థమవుతుంది యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో. ఆయన ప్రపంచానికే దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. 10:36 అపోస్తుల కార్యంలో ఉంది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం సంతోషించవలసింది, అతిశయించాల్సిన విషయం ఏంటంటే, మనము నమ్ముకున్న దేవుడు ఒక వీధికి పరిమితమైన దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఒక గ్రామానికి పరిమితమైన వాడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఒక కులానికి దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఒక దేశానికే దేవుడు కాదు. మనం అనుసరిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు యావత్ ప్రపంచానికి కూడా రక్షకుడై ఉన్నాడు.